మన శరీరానికి అవసరమైన ఐరన్, కాల్షియం, ప్రోటీన్ ఈ ఒక్క లడ్డుతో పుష్కలంగా అందుతుందండి మన బాడీకి. ముఖ్యంగా ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్‌లో అలా పెట్టడానికి కూడా చాలా బావుంటుంది. ఎప్పుడు స్వీట్ తినాలనిపిస్తే అప్పటికప్పుడు సింపుల్‌గా చేసుకోవచ్చు. పాకం పట్టే పని లేకుండా, ఎక్కువ శ్రమ పడకుండా చాలా సింపుల్‌గా చేసుకోవచ్చండి. ఒక్క లడ్డు తిన్నా చాలు మనకి ఐరన్ కంటెంట్ అనేది మన బాడీకి ఇచ్చేయచ్చండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చక్కెర వాడకుండా హెల్తీగా బెల్లంతోటి ఈ లడ్డూని చేసేసుకోవచ్చండి. ఇన్ని చెప్తున్నావు కదా ఉషా! ఈ లడ్డూని ఎలా ప్రిపేర్ చేశావో కూడా చెప్పు అంటారా? అక్కడికే వచ్చేస్తున్నాను. హాయ్ అండి. నేను మీ ఉష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజైతే మనం నువ్వుల పల్లి లడ్డుని చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు. అలాగే ఎంతో ఆరోగ్యం అండి. దీనికోసం స్టవ్ ఆన్ చేసేసి మందపాటి కడాయి పెట్టుకొని ఒక కప్పు పల్లీలు తీసుకున్నానండి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచేసి అటు ఇటు కలుపుతూ ఈ పల్లీలను స్లో ఫ్లేమ్‌లోనే బాగా వేయించేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. అప్పుడే సమానంగా వేగుతాయి. ఇవి వేగటానికి కాస్త టైం పడుతుంది. మంట మాత్రం పెంచకూడదండి. ఈ రంగు వస్తే సరిపోతుంది. అలాగే మనం పట్టుకొని చూస్తే ఈ విధంగా పొట్టు ఊడిపోవాలండి. ఇ అప్పుడు పల్లీలు వేగినట్టే. ఇవి చల్లారటానికి ఒక ప్లేట్‌లోకి తీసుకుందామండి. వీటిని కంప్లీట్‌గా చల్లారనివ్వాలండి. ఇవి చల్లారే లోపల మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఇక్కడ నువ్వులు తీసుకుంటున్నానండి. మనం ముందుగానే పల్లీలు వేయించుకున్నాం కదా! ఆల్రెడీ పెన్నం హీట్‌గానే ఉంటుంది. మనము ఈ వీటిని కూడా సిమ్‌లోనే ఉంచేసి అటు ఇటు కలుపుతూ నువ్వులు చిటపటమని అనేంత వరకు నువ్వుల్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. పల్లీలలో ఫైబర్, ప్రోటీన్ అలాగే హెల్తీ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయండి. నువ్వులు కూడా మాడనివ్వకుండా కలర్ మారి వేగేంత వరకు వీటిని ఫ్రై చేసుకొని చల్లారపెట్టుకోవాలి. ఆ లోపల ఇక్కడ నాకి పల్లీలు చల్లారిపోయాయి అంటే పొట్టు తీసుకోవాల్సిన అవసరం లేదు. పొట్టుతో సహా వీటిని మిక్సీలో తీసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త పలుకులు కాస్త అంటే మనం లడ్డూ తింటున్నప్పుడు కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటే లడ్డు కమ్మగా ఉంటుంది. సో, తర్వాత మనం ముందుగా వేయించుకున్న నువ్వులు కూడా కంప్లీట్‌గా చల్లారిపోయాయండి. చల్లారిన నువ్వుల్ని కూడా ఇక్కడ మిక్సీ జార్‌లోకి తీసేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. వీటిలోంచి 1-2 టేబుల్ స్పూన్స్ నువ్వులు ఇక్కడ పక్కకుంచానండి. వీటిని మనం లడ్డూ చుట్టేటప్పుడు వేసుకుంటే, మనం లడ్డూ తినేటప్పుడు అక్కడక్కడ పంటి కింద తగులుతూ ఉంటాయి. సో, వీటి నుంచి కూడా ఆయిల్ రిలీజ్ అవ్వకుండా ఆపుకుంటూ ఇలా బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్ ఈ రెండింటిని ఒక బౌల్‌లోకి తీసుకుంటున్నాను. మనము నువ్వులు, అలాగే పల్లీలని 2 కప్పులు తీసుకున్నాం కదండీ! ఒక కప్పు పల్లీలకి, ఒక కప్పు బెల్లం, ఒక కప్పు నువ్వులకి, ఒక కప్పు మరొక కప్పు బెల్లం. అంటే 2 కప్పుల నువ్వులు, పల్లీలకి 2 కప్పుల బెల్లం సరిపోతుందండి. ఒకవేళ మీరు తీపి కొంచెం తక్కువగా తినే వాళ్ళతో ఒక 2 టేబుల్ స్పూన్ తగ్గించి వేసుకోవచ్చు. మనం తీసుకున్న బెల్లం అనేది ఈ పొడిలో మిక్స్ చేసేసి మరొకసారి మిక్సీ పట్టుకోవాలండి. ఇలా చేయటం వల్ల మనం డైరెక్ట్‌గా బెల్లం ఒక్కటే మిక్సీ పట్టామంటే మొత్తం పాకం పాకం అవుతుందండి. అందుకు అలా పాకం రాకుండా ఉండాలి అంటే మనం మిక్సీ పట్టుకున్న ఈ పొడిలోనే బెల్లం వేసేసి మరొకసారి గ్రైండ్ చేసేసుకున్నామంటే బెల్లం అనేది ఈవెన్‌గా కలిసిపోతుందండి. పల్లీలలో విటమిన్ బి3 అలాగే నియాసిన్ వంటి ఎన్నో పోషకాలు ఉండటం వల్ల పిల్లల మెదడుని పనిచేసే తీరుని చాలా మెరుగుపరుస్తుందండి. దీన్ని బ్రెయిన్ ఫుడ్ కూడా అని అంటారు. ఇలా మనము బెల్లం వేసాం కదండీ! బెల్లం కలిసిపోయేలాగా మనం మరొకసారి మిక్సీ పట్టుకోవాలి. నువ్వులలో కూడా కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి ఎన్నో పోషకాలుంటాయండి. నువ్వులలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల మనం నువ్వులను రెగ్యులర్‌గా తీసుకుంటే మలబద్ధక సమస్యను కూడా తగ్గిపోతుంది. నేనిక్కడ ఓన్లీ పల్లీలు, నువ్వులే తీసుకున్నాను కదండీ! ఒకవేళ మీకిష్టముంటే ఇంకా కొన్ని జీడిపప్పులు, అలాగే బాదం పప్పుల్ని కూడా ఈ మిక్సీ జార్‌లో వేసేసి పొడి పొడిగా చేసుకొని లడ్డూలో వేసేసుకోవచ్చండి. పల్లీలలో ఉండే విటమిన్ ఇ అలాగే బయోటిన్ అనేవి మన స్కిన్‌ని బ్రైట్‌గా ఉంచేలాగా చేస్తాయండి.
మనం నువ్వుల్ని మిక్సీ పట్టేటప్పుడు 1 టేబుల్ స్పూన్ పక్కకుంచాం కదండీ! ఆ నువ్వుల్ని కూడా ఇందులో వేసేసి, మనకి లడ్డు అనేది మరింత కమ్మగా రావాలి అంటే, ఒక ఎండు కొబ్బరి చిప్పని తీసుకొని ఇలా క్యారెట్ ఉంటుంది కదండీ! క్యారెట్‌ని మనం తురుముకుంటాం గదా! ఆ పీలర్ తోటి కొబ్బరి చిప్పని ఇలా తురుముకున్నాను. అదొక హాఫ్ కప్పు వేసేసుకొని, మనము ఈ నువ్వులు అనేది మనం మిక్సీ పట్టుకున్న నువ్వులు, పల్లీల పొడిలోను అంతా కలిసిపోయేలాగా కలిపేసుకొని, మనకు కావాల్సినంత సైజులో లడ్డూలు చుట్టేసుకోవటమే అండి. లడ్డు చుట్టటానికి నెయ్యి కానీ, అలాగే పాలు కానీ వేయాల్సిన అవసరం లేదు. మనం మిక్సీ పట్టేటప్పుడే వీటి నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుందండి. ఆ ఆయిల్ రిలీజ్ అయిన ఆయిల్ తోటే మనము లడ్డు చుట్టేసుకోవటమే. పిల్లలైనా, పెద్దవాళ్ళకైనా రోజుకొక లడ్డు తిన్నామంటే చాలు. ఈ లడ్డు నుంచి పుష్కలంగా ఐరన్, కాల్షియం, ప్రోటీన్ వంటి ఎన్నో పోషకాలు అందిస్తామండి మన బాడీకి. ఈ హెల్తీ లడ్డూను ఒక్కసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో నాకి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. హైప్ ఇవ్వండి. ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. మరో వీడియోలో మరిన్ని రుచులతో, మరిన్ని విషయాలతోటి మీ ముందుకొచ్చేస్తుంది మీ ఉష. బాయ్ బాయ్.